ఫ్రిడ్జ్లకెళ్ళి చల్లటి నీళ్లు తాగుడు, కూల్ డ్రింకులు, జ్యూసులు గుంజుడు, షర్పతులు, కొబ్బరి బొండాలు, చెరుకు రసాలు తాగి జరంతా నిమ్మలవాడు. అందరికి గవ్వే దూప తీర్చావు కదా. చల్లటి బీర్లతోటి బాడీ కూలింగ్ పెట్టుకుంటున్నారు. దర్వాజలకు బొంతలు కట్టుడు, మీదున్న కూలర్లు రిపేర్లు చేపించుడు, పాతయి లేకుంటే కొత్తవి కొనుడు, ఏసీలు చాలు చేసుడు. లెక్కకైతే ఈ టైంలా గిట్లనే ఉంటది. కానీ ఇది రూపాయికి ఒక దిక్కే, ఇంకో దిక్కు ఎట్లుందంటే పగటిలి ఎండ, రాత్రికి చలి, పొద్దంతా ఉక్కపోత, మాపటిలి ముడుచుకునుడు. పొద్దుగాల 5 నెంబర్ మీదున్న ఫ్యాను అర్ధం రాత్రి దాటినాక 1 మీదకొస్తుంది. తెల్లంజామున మొత్తం బందే. ఎండాకాలంలో చలికాలం లెక్కనే ఉన్నది. పట్నంలో తక్కువ గాని ఊర్ల పొంట పోతే తెలుస్తది. పగటిలి సూరన్నొచ్చుడే ఆల్చం, సుక్కలు చూపిస్తున్నాడు, సురుకులు పెంచుతున్నాడు. దాటిందంటే కష్టమే ఉన్నది. మార్చి శురువైన కాంచెల్లి ఇంకింత జోరు పెంచిండు. 38 డిగ్రీల వరకు కూడా హైయెస్ట్ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. పొద్దంతా ఇట్లుంటే పొద్దుముక్తే ఉబ్బరం ఇంకింత ఎక్కువ కావాలి. కానీ పరిస్థితి రివర్స్ ఉన్నది. మంచిగా చల్లగాలి దోలుతుంది రోడ్ల మీద. అరే ఇది చలికాలమా ఎండాకాలమా అని పరిశాన్ అవుతున్నారట ఊరోళ్ళు. మీది బాజుకు చూస్తలేమా, జోరు ఎండాకాలంలో కూడా మంచు ఆనలు పడబట్టే. మరి గిట్ల ఎందుకైతుందంటే ప్రకృతిని ఆగం చేస్తున్నాం కాబట్టి. ఎంత తెల్లు చేస్తుంటే కాలం అంతా కింద మీద అవుతుంది. ఎండలు కొట్టే టైంలో వానలు, వానలు పడే టైంలో చలి. ఏ ముచ్చటెట్లున్నా పొద్దంతా ఎండకాక తిప్పలు పడ్డోళ్ళు రాత్రి చలికి నిమ్మల పడుతుండొచ్చు పో.